ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఆడపుట్టుగా ప్రతి మనిషి పుట్టుక చాలా గొప్పది, ఆడపుట్టుక ఇంకా గొప్పది. సో ఏంటంటే ఇంట్లో ఆడకూతురు కనపడపోతే ఆడకూతురుని ఎత్తగాలి కానీ పరుగుని ఎత్తకూడదు. ద సోల్ ఆఫ్ లెనిన్ అంటే దీని గురించి అని ఇలాగ ఆ టాపిక్ పెట్టి చెప్పాను. దీంతో పాటు అక్కినే నాగార్జున గారు ఏమన్నారంటే ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కామన్ సెన్స్ ఉండదు, టీం అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ చెప్తారు. అయినా సరే భాగ్యశ్రీ బోర్సే గారు ఈ సినిమాకి భారతి క్యారెక్టర్ లో ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ అన్నారు. మేము ఇప్పుడే ప్రీమియర్ చూసి చెప్తున్నాం ఏంటంటే ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ ఈజ్ అక్కినేని శిశింద్రి నుంచి అయ్యగారికి వెళ్ళే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మహాభారతం గురించి చెప్పారు. కాబట్టి అర్జునుడు కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు తీసుకుని ఎలా ఫాలో అయ్యి ఒక చిన్న పిల్లవాడికి పరిపక్వత చెంది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాడు, మళ్ళీగా స్టడీ పేస్ వెళ్ళి సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు అవుతుంది. సో దీనికి మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్ ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. దీంట్లో ఒక ఉమెన్ ఒక ప్రెషియస్ మన నాగార్జునకి ఇష్టమైన లిరిసిస్ట్ సినిమాలో సీతారామ శాస్త్రి గారు కూడా అదే చెప్తారు. ప్రతి మనిషి పుట్టుక గొప్పది, అందులో ఆడపుట్టుక ఇంకా గొప్పది. సో దీన్ని ఒక ఆడపుట్టుగా ఒక పెళ్ళనే గట్ట ఎంత ఇంపార్టెంట్, ఒక ఇష్టమైన వాళ్ళకి అలా నేను వేసుకోను బనియను ఇప్పుడే చూశాను లెనిన్. కేడీ నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1. సినిమా మాత్రం అయితే ఒక స్నేహితుల గురించి ఉంది. ఒక స్నేహితులు ఒకే ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా యాక్టింగ్ మాత్రం అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓల్డ్ వర్షన్ స్లాంగ్ ఉంది, వస్తుంది చేస్తుంది అని స్లాంగ్ ఉంది. నిజంగా యాక్టింగ్లో మాత్రం మిరగదీశారు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది. నేనేమనుకున్నా అంటే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అండ్ నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను. ఇందులో ఎన్టీఆర్ గారిది నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఏం లేదు సినిమాలో, ఓన్లీ ట్రైలర్లో మాత్రమే ఉంది. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో పగ ఉంటుంది. మొత్తము వైల్డ్ ఫైర్ లాగా ఉంది సినిమా. యాక్టింగ్ మాత్రం మిరగదీశారు, కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ మాత్రం లేదు సినిమాలో. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి అండ్ స్టోరీ మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే నీట్గా ఉంది. మూవీ అయితే స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, హీరోయిన్ మాత్రం చాలా బాగా చూపించారు. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. కానీ నీట్గా ఉంది మూవీ, కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫైట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక విలన్ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా గురించి తీశారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే యావరేజ్ గా ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడు ఈ దెబ్బకి ఇప్పుడు ఉన్న సినిమా అన్ని పోయినట్టే. అన్ని కలిపి కొట్టాడు సినిమాలో, అన్ని కలిపి కొట్టాడు. నంబర్ 1 ఇప్పుడు అఖిల్ మాస్ హిట్, సూపర్ హీరోయిన్ క్యారెక్టర్, అసలు అన్ని క్యారెక్టర్ల నంబర్ 1 అసలు. అఖిల్ కి మాస్ క్యారెక్టర్ సెట్ అవుతుంది. ఇప్పుడు దాకా చేసిన అఖిల్ స్టోరీ మొత్తం పోయినట్టే. ఈ దెబ్బకి ఈ సినిమాలో హీరో హిట్ కొట్టినట్టు. ఇక ఎంత ముందు అంతా అఖిల్ కి సరిగా పడలేదు స్టోరీ. హైలైట్ ట్విస్ట్ సూపర్ ఇచ్చాడు. సెట్ అయింది, సూపర్ సెట్ అయింది. అన్ని సినిమాలో ఏది లో అనేది లేదు, అన్ని హిట్ అయినట్టే. బాలేదు. ఆయన స్టోరీ అసలు ఎట్లా ఒప్పుకున్నాడో ఏమో, ఆ స్టోరీలో అర్థమే లేదు. క్లైమాక్స్ సూపర్ గా ఉంటుందన్నారు, అసలు ఆ బ్లైండ్ యాక్షన్ అనేది చాలా వరస్ట్గా ఉంది. నిజం చెప్తున్నా, నాగవంశీ చాలా డేరింగ్ గా దీన్ని ఇది చేసినాడు. నాగవంశీ ఎట్లా ఒప్పుకున్నాడు, నేను నాగవంశీని చూసే వచ్చాను. స్టోరీ లేదన్నా, అసలు ఏం లేదన్నా, స్టోరీనే లేదు అసలు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేదు. ఆ ఫస్ట్ హాఫ్ లో అయితే నిద్రపోతున్నారు జనాలు. 15 నిమిషాలకు ఒక పాట, తమన్ బీజిఎం ఒక 15 నిమిషాలు కొట్టినాడు అన్న బాగా. అసలు తమన్ ఇంకా తమ్ముడు అనుకొని కొట్టినాడు కాబట్టి బాగుందన్న. స్టోరీ అయితే ది వరస్ట్ స్టోరీ అన్న. స్క్రీన్ ప్లే బాగాలేదు. అఖిల్కి సెట్ అయ్యే స్టోరీ కాదు ఇది. అఖిల్ కంబ్యాక్ అయితే కాదన్న. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇట్లాంటి స్టోరీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏజెంట్ సినిమా లేదు కొట్టలేదు. సినిమా అయితే పోయిందన్న. అఖిల్ ట్రై ఫర్ బెస్ట్ స్క్రిప్ట్స్ అంతే. హీఈస్ గుడ్ ఇన్ యాక్టింగ్, బట్ హీఈస్ నాట్ కరెక్ట్ ఫర్ దిస్ స్క్రిప్ట్.
అంతే. అన్నా ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆయన చెప్పిన మాత్రం ఆయనకు అర్థం కాలేదు సినిమా. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం ఇరుగదీసిడు. సినిమా కూడా ఎక్కడ పోలేదు. ఎందుకంటే నెల్లూరు క్యారెక్టర్ ఎలా చేసినట్టు చెప్తున్నా. మళ్ళా నాకు ఒక మన రామ్ చరణ్ గుర్తొచ్చిండు యాక్టింగ్, అలా చేసిండు. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పొచ్చు మన అఖిల్ గారికి. అంతా బాగా చేసిండు. చాలా సినిమాల కంటే ఈ సినిమాల పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎక్కడ కూడా బోర్ లేదు. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది నాగార్జున ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ చేస్తారు. అఖిల్ కి మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. మళ్ళా ఒకటే చెప్తున్నా, అక్కినేని ఫ్యాన్స్ నుంచి ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం చాలా మంది ఆడియన్స్ కి కానీ చాలా మంది కనెక్ట్ అవుతుంది సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. బ్లాక్ బస్టర్ సూపర్ మూవీ. ఎలా అనిపించింది? Movie is too good. The way Akhil acted, like, you know, I never expected this from Akhil. So it was so good. It's a very good movie. I would recommend everyone to watch. Mandatory. Is the drama clear in this movie? Yes, everything was absolutely fine in the movie. The way, like, even Bhagyashree, the co-actress, acted, everything was good. Everything was like well oriented. The movie is absolutely the best so far for me. Akhil did the best job till now. Hit or blockbuster in one word? It will be a blockbuster. It will be a blockbuster. మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. 100 మంది కట్టప్పలు ఒక మూవీలో ఉంటే ఎలా ఉంటుందో అమ్మా, అంత మంది తట్టుకొని నిజంగా నిలబడ్డాడు హీరో. నిజంగా ఆ గెటప్ లో అయితే ఆమె భాగ్యశ్రీ బోసే రావణుడి గెటప్ లో సూపర్ అనిపిస్తుంది. మూవీ అయితే మొత్తానికి నాకైతే ఈ మూవీతో కమ్బ్యాక్ ఇచ్చారు అఖిల్ గారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్, ఇంకొకటి ఆ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం బీజిఎం సౌండ్స్, యాక్షన్ సీన్స్ హెవీగా ఉన్నాయి. ఇంకా లవ్ సీన్స్ అలాగే ఉంది మొత్తం. అంటే శివాజీ క్యారెక్టర్ ఇప్పుడు కూడా బాగుంది. ఆయన అలాగే కంటిన్యూ చేయాలి శివాజీ గారు. చాలా బాగుంది మొత్తం. ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడుకున్నారు. అంటే అంత చాలా మంది మొత్తం కట్టపల ఒకరి మించి ఒకరి ఇంత భారీ యాక్షన్ మూవీ తీస్తారు అనుకోలే. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అఖిల్ గారు మొత్తానికి ఇట్టు కొట్టారు, మనసుల్ని కొల్లగొట్టారు. నిలబెట్టేశారు. మామూలుగా కాదు, గట్టి నిలబడిపోతారు ఈసారి నుంచి. మామూలుగా ఉండదు. దీని గురించి కూడా నెగిటివ్ రివ్యూస్ ఎవరైనా వాళ్ళకింత వర్స్ట్ పర్సన్స్ ఎవరు లేరండి. చాలా బాగుంది మూవీ. ఒక కమర్షియల్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక థ్రిల్లర్ కానీ ట్విస్ట్ ఉంటాయి. బాబు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే మనం ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది, సరే అయిపోయింది కదా అనుకున్నా కానీ అసలు చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయండి. మళ్ళీ ఎండింగ్ లో కూడా మామూలుగా లేదు. ఫైట్ సీన్స్ కానీ చాలా ఏంటండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. భాగ్యశ్రీ అస్సలు మామూలుగా లేదు. యాక్టింగ్ చంపేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా అండి, మామూలుగా లేదు. అదే చెప్తున్నాను కదా, ట్విస్ట్ అంటే రివీల్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఆ ట్విస్ట్ కోసం మూవీకి వెళ్తే చాలా బాగుంటది. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదేదో ఒక హీరోయిన్ కోసం ఏదో జరుగుతుందేమో ఈ టైప్ ఆఫ్ మూవీ అనుకున్నాను కానీ, బట్ మొత్తం టోటల్ మార్చేస్తారండి బాబు. కమర్షియల్, థ్రిల్లర్, యాక్షన్ మొత్తం వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంది. డెఫినెట్ గా చెప్తాను, అయ్యే గారు నెంబర్ 1 హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు అంతే. చాలా బాగుంది మేడం మూవీ. ఏం నచ్చింది మూవీలో బాగా మీకు? మేడం, మహాభారతం ని ఒక రిఫరెన్స్ గా తీసుకొని మన రియల్ క్యారెక్టర్స్, అంటే మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లా, ప్రజెంట్ ఉన్న జనరేషన్ లా పాతల క్యారెక్టర్స్ ఎలా అని మహాభారతం ఒక రిఫరెన్స్ తీసుకొని దీన్ని చేయడం చాలా, దాని లింకేజ్ అనేది చాలా గొప్పగా ఉంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బాగా కొట్టాడు. 2 స్పాయిలర్స్ ఉంటాయి, 2-3 స్పాయిలర్స్ ఉంటాయి. అవి అయితే కొంచెం చాలా మందికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అవి ముందే లీక్ చేయదు. ఎందుకంటే ఆ మూవీ వాటి మీదనే బేస్ ఉంటుంది. సో లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది. వేరే లెవెల్ అసలు యాక్టింగ్ అయితే ఊరా మాస్ అంటే ఊరా మాస్. ఇప్పుడు మాస్ మూవీస్ హిట్ అవుతాయి కాబట్టి అందుకే ఈ మూవీ కూడా హిట్ అవుతుంది అంటారు. లేదు మేడం, అలా అని కాదు. మాస్ అని ఇప్పుడు మనం చాలా మూవీస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మూవీస్ లేస్తాయి, కానీ ఇక్కడ మహాభారతం రిఫరెన్స్ తీసుకొని మన క్యారెక్టర్స్ ని, అంటే మనం నిజంగా కూడా మనుషులను ఈ విధంగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు మన సొంత వాళ్ళే మనకు ఎన్నుపోటు పడిచే రోజులు ఈ రోజు. అలాంటి క్యారెక్టర్స్ ని మనం ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది అనేది మనకి ఈ మూవీ ద్వారా మనకు తెలుసుకోవచ్చు. అందుకే మనం ఎవరిని ఎక్కువ నమ్మద్దు, ఎవరిని ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. అది మెయిన్ ఈ సినిమాతో మనం తెలుసుకోవచ్చు. చాలా బాగుంది మేడం, చాలా అంటే చాలా బాగుంది. మూవీ ఒక పరంగా చెప్పాలంటే స్పాయిలర్ అనుకోవచ్చు. తన వల్లనే మూవీ అనేది ముందరికి వెళ్ళింది అన్నట్టు. ఆమె స్టోరీ మీదనే బేస్ అయ్యి మూవీ అంతా వెళ్తుంది అన్నట్టు. లేదు మేడం, బాగా ఉంది. ఆమె మనం మన వైఫ్ ని కానీ మన నిజంగా ఎవరినైనా మనం ప్రేమిస్తే ఎంత ట్రూగా లవ్ చేసాం అనేది ఈ మూవీలో చూపెట్టారు.
సో వన్ వర్డ్ లో హిట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ హిట్ మేడం.